కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించాడు. నేను మీతో అన్నాను కదా, ఎప్పుడు మళ్ళీ ఆది దగ్గరికి వెళ్ళిపోతుంది, కామన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రాముడు వచ్చేసాడు. యుద్ధం చేసి గెలవగలనన్న ధైర్యం పోతోంది. ఎందుకంటే అటు ధార్మిక నిష్ట ఉంది, సముద్రాన్ని దాటాడు. ఇంత వానర బలం ఉంది, సామాన్యులు కారు, యోధులు. కాబట్టి ఇప్పుడు ఎలా యుద్ధం? ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి? సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ తనదైతే రాముడు వచ్చి ఉపయోగం లేదు, అప్రతిష్టపాలు అయిపోతాడు. సీత లేని రాముడు ప్రాణం వదిలేస్తాడు, తన యుద్ధం చేయక్కర్లేదు. సీత తన పాన్పు చేరదు. ఎందుకు చేరదు? మహాపతివ్రత. ఇప్పుడు సీత తన పాన్పు చేరాలంటే ఆయన వెర్రి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి? రాముడు మరణిస్తే చేరుతుంది. రాముడి మీద మనసు ఉండిపోయింది. ఆ రాముడు లేకపోతే సీత నా పాన్పు చేరుతుంది. కాబట్టి రాముణ్ణి నేను చంపలేను, కానీ రాముడు చనిపోయాడని సీతని నమ్మిస్తే, వక్రమైన ఆలోచన దగ్గర నిలబడడం మొదలైందనుకోండి, అది చిలబలబలవుతుంది. ఆలోచన అన్నది ఏమిటో తెలుసా అండి? పాదు లాంటిది. మీరు ఒక విషపు పాదు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు సన్నజాతి పందిరి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారో లేదో, మూకాంబికా క్షేత్రం దగ్గర నుంచి శృంగేరి వచ్చేటప్పుడు, ప్రత్యేకించి మన భోగస్థానం ఏంటది, గోవా దగ్గర నుంచి గోకర్ణం వచ్చేటప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తే మహావృక్షాలు ఎన్ని తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో, అసలు చెట్ల కొమ్మల్ని చెట్లు కనపడవు, అంతగా అల్లుకుని ఉంటాయి. అల్లుకోవడం దాని లక్షణం. మీరు విషబీజం పెడితే విషపాదు అల్లుకుంటుంది, మంచి బీజం పెడితే ఆ పాదు అల్లుకుంటుంది. మీరు మంచి ఆలోచనని ప్రోధి చేస్తే అటువైపు అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటు అల్లుకుంటుంది. అది దానికి పందిరి. మీరు ఏదిస్తే అటువైపు అల్లుతుంది. దానికి ఉన్న లక్షణం అది. మనసుకి ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తుండాలి దాన్ని. కుదరదు, రా ఇటని మళ్ళీ తిప్పి. పందిరి వేరు. ఈ పందిరి వేసింది నువ్వెక్కడానికి కాదు, జాజిత్తికి ఎక్కడానికి. రాముడి కోసం వేసిన పందిరి కానీ ఈ పనికి మాలిన వాటి కోసం కాదు ఈ పందిరి, లే ఇక్కడి నుంచి అని మళ్ళీ మీరు రాముడిని తీసుకొచ్చేస్తుండాలి అక్కడికి. దానికి మనసు ఆమోదించడానికి సిద్ధపడేటట్టుగా మీరు అభ్యాసం చేయించాలి దాని చేత. దానివల్ల కదండి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆలోచన చేసి ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకుని వెంటనే విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి ఒక రాక్షసుని పిలిచి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు ఇక చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టకూడదు, రాముడి శిరస్సే అనుకోవాలి. అటువంటి శిరస్సు ఒకదాన్ని సృష్టించు. రాముడి చేతిలో ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు సృష్టి చేసి నేను వెడుతున్నప్పుడు, నేను పిలిచినప్పుడు రావడానికి వీలుగా అశోకవనానికి బయట నిలబడి ఉండు అని చెప్పి తాను అశోకవనానికి బయలుదేరాడు. సీతమ్మ తల్లి కూర్చునుంది. ఆమె నాథుని యందు దృష్టి పెట్టి రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తోంది. ఆ తల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను నిన్ను అపహరించి తీసుకొస్తే నిన్ను రక్షించడానికి వచ్చిన రాముడు నిహతుడయ్యాడు అన్నాడు. తాను రాముణ్ణి సంహరించడానికి కారణం ధార్మికం అన్నట్లు మాట్లాడతాడు. ఎంత లోపల ప్రణాళిక వేసుకుని వెడతాడో చూడండి. ఆడదాని మనసు మభ్యపెట్టడం అన్నదానికి ఎవడైనా ఒక గొప్ప అధ్యాపకుడు అంటూ ఉంటే రావణాసురుడే. అక్కడ దండకారణ్యంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసుల్ని సంహరించిన రాముడు నాడే ఆయన సంహరింపబడ్డాడు. నువ్వు మూర్ఖురాలివై పండితురాలను అనుకుంటుంటావు. లేనిపోని పాపాలు మూటకట్టుకోవడం అంటే ఇదే. నా భర్త అని ఇన్నాళ్ళు అతిశయంతో మాట్లాడేవే, నీ భర్త మరణించాడు, యుద్ధంలో సంహరింపబడ్డాడు. ఆ భర్త అయినటువంటి రాముడు మరణించాడు కనుక ఇప్పుడు నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. పాన్పు చేరితే నా రాణులందరి మీద నువ్వు ఆధిపత్యాన్ని పొందొచ్చు, నువ్వు మహారాణి అవుతావు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే, నువ్వు భోగాన్ని అనుభవించడానికి సిద్ధపడకపోతే నీ అంత మూఢురాలు లోకంలో ఉండదు. నువ్వు చాలా అల్పమైనటువంటి పుణ్యం చేసిన దానివి అని నాకు అర్థమవుతుంది. అందుకే ఇంత గొప్ప అవకాశం వచ్చి కూడా పొందట్లేదు అని, ఎలా రాముణ్ణి చంపామో చెప్తాం విను అని. ఉత్తర తీరాన్ని చేరినటువంటి రాముడు కొన్ని కోట్ల వానరములతో వచ్చి యుద్ధం చేద్దామని బడలిపోయి రాత్రి శిబిరంలో నిద్రపోతున్నాడు. మా వాళ్ళందరూ కామరూపాలు ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉన్న రాక్షస సైన్యం అంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నటువంటి వానర సైన్యంలోకి ప్రవేశించింది. ఎవరున్నారు ఎక్కడున్నారు అన్నది వెతికి చూసింది. ఒక గుడారంలో రామలక్ష్మణులు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నటువంటి రాముడి యొక్క కంఠాన్ని ప్రహస్తుడు తన పెద్ద కత్తితో కోసేస్తే ఇదిగో ఈ కంఠం. విభీషణుడిని మీద పడి బంధించి లంకాపట్టణంలోకి తీసుకొచ్చారు. కంఠం కోసేసినప్పుడు రాముడు పెట్టినటువంటి అరుపులకి నిద్రలో లేచి చూసినటువంటి లక్ష్మణుడు భయపడిపోయి బతికినటువంటి వానరాలతో కలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో మాకు దొరకలేదు. సుగ్రీవుడు గ్రీవం లేనివాడైపోయాడు, కంఠం తీసేశారు. అలాగే హనుమ యొక్క దవడలు బద్దలైపోయి హనుమ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఇలా వృద్ధుడైపోయినటువంటి జాంబవంతుడు మోకాళ్ళ మీద పైకి లేవబోతుంటే ఆయన మోకాళ్ళు నరికేస్తే ఆయన ముందుకు పడిపోయి మరణించాడు. ఇలా ఎక్కడి వాళ్ళు అక్కడ మరణించారు. మైందుడు దివిదుడు నిద్రలో ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా చంపేశారు మా వాళ్ళు. దాంతో వానరములన్నీ భయపడిపోయి దిక్కులు పట్టి పారిపోయి, నువ్వు ఇప్పటికైనా నమ్ముతావని ఇదిగో ఈ తల తీసుకొచ్చాను, ఇప్పుడు ఆ తలని నీకు చూపిస్తాను చూడు అని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ యుద్ధంలో నేల మీద పడిపోయి దుమ్ము కొట్టుకుపోయి రాముడి తలకాయి అక్కడ పడుంటే ఇదిగో ఈ విద్యుజిహ్వుడే తీసుకొచ్చి నా ప్రీతి కొరకు నాకు చూపించాడు అని తానేదో ముట్టుకొని వాళ్ళ ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తల సీతమ్మకి చూపించు అన్నాడు. యుద్ధంలో నిజంగా కంఠము కోయబడినట్టుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి తలలా ఉన్న మాయచేత సృష్టింపబడినటువంటి తలని ఆ విద్యుజిహ్వుడు తీసుకెళ్లి సీతమ్మ ముందు పెట్టాడు. ఒక అబల, ఒక మహాపతివ్రత, అసలే ఆవిడ భయపడిపోయి ఉన్నది. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సే అన్నట్టుగా కనపడినటువంటి శిరస్సు చూసి ఆవిడ వెంటనే నేల మీద పడిపోయింది. రావణ చూశావా, 3 లోకములలో చాలా గొప్పదిగా చెప్పబడినటువంటి ఈ ధనస్సు రత్నములు పొదగబడినటువంటి రాముని యొక్క ధనస్సు బాణములు ఇవిగో చూడు, ఇవి కూడా పట్టుకొచ్చారు అని మాయచేత సృష్టింపబడినటువంటి ధనస్సుని బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేసి ఆవిడ నేలపడి ఏడిచినటువంటి సర్గ నేను చెప్పలేను, దాన్ని చెప్పక్కర్లేదు కూడా, ఎవరైనా అర్థం చేసుకోగలరు. మహాపతివ్రత అటువంటి సీతమ్మ గురించి మహర్షి అన్నారు, పెద్దగా పెరిగినటువంటి అరటి చెట్టు పెద్ద గాలేస్తే కింద పడిపోతే ఎలా ఉంటుందో
అలా కింద పడిపోయినటువంటి అరటి చెట్టులా ఆమె నేల మీద పడి గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు పట్టుకుని ఆక్రందన చేసి ఏడుస్తోంది. పరమ సంతోషంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అది రాక్షసత్వం అంటే. ఆయనకి కావలసింది ఏమిటంటే ఏడ్చి 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 రాముడు లేడు కనుక తాను కోరినట్టు సంకల్పిస్తుందేమో అని. అంటే అంతటి అధర్మమైనటువంటి కాముక ప్రవృత్తి ఉన్నవాడు. లోపల మీరు ప్రోధి చేసి అటువంటి సంకల్పానికి నీరు పోసి వృద్ధి చెయ్యాలి, కానీ అల్లుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుంది. పందిరి ఎవరి కోసం వేశారో అనవసరం, అల్లుకోవడానికి విషపతీగా కూడా సిద్ధంగా ఉంటుంది కదండి, ఛేదించవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా. కానీ నేను మీతో మనవి చేసింది ఇదే. సీతమ్మ తల్లి ఇంత ఖేద పడుతుండగా ఏమి జరిగి ఉండేదో తెలియదు. కానీ అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మహారాజా జయీభవ విజయీభవ అంటూ ఒక వార్తాహరుడు వచ్చాడు. ఎందుకో మీతో చాలా ముఖ్యంగా మాట్లాడాలి అని ప్రహస్తుడు వచ్చి సభాభవనం దగ్గర నిలబడ్డాడు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మీకు కబురు చెప్పమన్నాడు అన్నాడు. ఆ ప్రహస్తుడు అంటే మహాప్రీతి వాడికి. కాబట్టి ప్రహస్తుడు వచ్చాడంటే తనకేదో ప్రీతికరమైన వార్త చెప్తాడు అని అనుకున్నాడు. అనుకుని అక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. మాయ చేత నిర్మించాడు కదండి ఆ శిరస్సుని. రావణుని యొక్క మాయ అలా ఉంటుంది. రావణుడు వెళ్ళిపోతే రావణుడితో పాటు ఆ మాయ కూడా వెళ్ళిపోయింది. దాంతో ఆ ధనస్సు బాణములు శిరస్సు అంతర్ధానం అయిపోయింది. రావణుడు వెళ్ళగానే ధనుర్బాణములు ఆ శిరస్సు అంతర్ధానం అయ్యాయి. కానీ సీతమ్మ తల్లి దుఃఖం పోతుందా? ఆవిడ దుఃఖం పోదు. కానీ ఇదే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నడూ పాడవడు. ఎవరో ఒకరి రూపంలో ఈశ్వరుడు వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కడికి విభీషణుడిని చేర్చినటువంటి ఈశ్వరుడే విభీషణుడు భార్యాపిల్లలతో వెళ్లకుండా చేసి శరమని త్రిజటని ఇక్కడ ఉంచాడు. కాబట్టి ఆ శరమ వెంటనే వచ్చి అంది, ఆవిడంది, రావణాసురుడు నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా ఉండి అంతా విన్నాను. నాకు నీ యందు అపారమైనటువంటి స్నేహభావం ఉంది. కాబట్టి ఓ సఖీ, నేను నీతో నిజం చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి మాట నమ్మి విను. వీడి తరమే రావణాసురుడు నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని కోయించగలడా ప్రహస్తుడితో? దీర్ఘబాహువు, విశాలాక్షుడు, అపారమైనటువంటి పరాక్రమ సంపన్నుడు, 33 కోట్ల మంది దేవతల్ని నిగ్రహించగలిగిన వాడు, అవతల వైపు సైన్యంలో ఉన్న వీరులు ఆ గుడారంలో ప్రవేశించి కంఠం కొయ్యడానికి వీలైన రీతిలో అందరూ నిద్రపోతూ రాముడు నిద్రపోతాడా? అలా నిద్రపోతుంటే ప్రహస్తుడు వెళ్ళి ఆయన కంఠం కొచ్చేశాడా? ఇవన్నీ నమ్మవలసిన మాటలే. నువ్వు ఎలా నమ్మేశావు దుఃఖభారంతో? నువ్వు నమ్మవలసిన మాటలు కావు. ఇది ఒక్కనాటికి జరిగిన విషయం కాదు. మాయ చేత సృష్టించాడు శిరస్సుని. అందుకే ఆయన వెళ్ళగానే ఆ శిరస్సు అంతర్ధానమైంది. కాబట్టి సీత, నువ్వు నమ్మకు. రావణుని యొక్క బుద్ధి ఎటువంటిదో తెలుసా? నేను చెప్పింది విను. రావణాసురుడు సర్వభూతములతోటి విరోధం తెచ్చుకున్నవాడే. ఎందుకో తెలుసా? ఆయన బుద్ధి ఎప్పుడూ తను కోరుకున్నది అనుభవించాలని ఉంటుంది తప్ప ఇతరుల యొక్క శోకం గురించి, ఇతరుల యొక్క బాధ గురించి అతను ఆలోచించాడు. కాబట్టి ఇన్ని రకాల మాయలు పన్ని తను ఏది కోరుకున్నాడో అది జరిగిపోవాలని తొందరపడుతున్నాడు. కాబట్టి ఆయనని నమ్మవద్దు. నీకు ఈ శోకం ఎంతో కాలం ఉండదు. రాముడు ఈ లంకాపట్టణాన్నంతటిని నశింపచేస్తాడు, నిన్ను చేపడతాడు, నీకు పట్టాభిషేకం అవుతుంది, ఎంతో సంతోషంగా ఉంటావు. నా మాట నమ్ము. నువ్వు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే, నీకు రక్షణ కలగాలి అంటే, అవతల రాముడు కూడా రక్షింపబడాలి అంటే, నీవు ఇలా బెంగ పెట్టుకుని బాధపడుతూ కూర్చోవడం కాదు. ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేయి బాగా. ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలి. ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలంటే ఇంత కష్టంలో మనసు ఈశ్వరుడి మీద నిలబడదేమో అని అనుకోక్కర్లేదు. ఈశ్వరుడు ఈ కంటికి కనపడేటట్టుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు సూర్యనారాయణమూర్తి. నువ్వు ఆయన్ని ఉపాసన చెయ్యి, సూర్యోపాసన చెయ్యండి. రామాయణంలో అత్యద్భుతమైన విషయం ఏమిటో తెలుసా అండి? రావణ సంహారం కొరకు సీతమ్మ తల్లి సూర్యోపాసనే చేసింది. రామచంద్రమూర్తి ఆఖరణ సూర్యోపాసనే చేశారు. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్తే ఆయన ఉపాసన చేశారు. సీతమ్మ తల్లి కూడా శరమ చెప్పిందని సూర్యోపాసన చేసింది. ఇద్దరూ సూర్యోపాసనలోనే ఉన్నారు. కాబట్టి శరం అంటుంది, పంటలతో కూడినటువంటి భూమి ఎంత అందంగా ఉంటుందో అలా రాముడితో కలిసి నువ్వు అంత సంతోషంగా ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. నువ్వు ఈలోగా ఆ కార్యము సిద్ధింపబడే లోపల నీవు మహానుభావుడు ఏ ఈశ్వరుడు మేరుపర్వత శిఖరాలకి ప్రదక్షిణంగా గుర్రాలు పూంచిన రథం మీద తిరుగుతుంటాడో, ఏ మహానుభావుడు ఈ మాంసనేత్రము చేత దర్శింపబడతాడో అటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి. ఆయన అనుగ్రహము కలిగితే నీకు సమస్తమైనటువంటి శాంతి, నీకు ఈశ్వరుడి యొక్క రక్షణ కలుగుతాయి. కాబట్టి నీవు ఆ పని చెయ్యవలసింది అని చెప్పి సరేనండి. ఆ తల్లి సూర్యోపాసన ప్రారంభం చేసి